హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇది బ్రహ్మకమలం ఆకు తీసుకొచ్చి వేసి 3 ఇయర్స్ అయిందండి నేను. అది అలా అలా పెరుగుతుంది. ఎప్పుడొస్తదా పువ్వు బ్రహ్మకమలం అనుకున్నాను. కానీ సీజన్‌కి తగ్గట్టు వచ్చినియి. యాక్చువల్‌గా 4 వచ్చినియి. 2 దానికవే పడిపోయినియి. 2 మాత్రం బానే ఉన్నాయి. ఇది సాటర్‌డే రోజు నేను తీసిన వీడియో. అది సాటర్‌డే మొగ్గల్లాగా ఉన్నాయి. తర్వాత ఇది సండే నైట్ నెక్స్ట్ మండే కల్లా ఇలా కొంచెంగా విచ్చుకుంటున్నట్టు అనిపించాయి. అయితే గూగుల్‌లో సెర్చ్ చేసి మా ఫ్రెండ్స్‌ని అడిగితే వాళ్ళు సజెషన్ ఏమిచ్చారంటే, ఫస్ట్ టైం పూసింది కాబట్టి పూజ చేసుకుంటే మంచిది అన్నారు. ఓకేలే అని పూజ చేసుకుందామని పైకి వెళ్ళేటప్పటికి వర్షం ఇంకా గాలి కూడా ఏస్తుంది. ఇంకా అలానే పూజ చేసుకున్నాను. యాక్చువల్‌గా ఈ కుండీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని పూజ చేస్తున్నారు చాలామంది. నేను కొన్ని షార్ట్స్ చూస్తే. కానీ నాకు ఇది హెవీగా ఉంది కుండీ. కిందకి తీసుకొస్తే మళ్ళీ రిస్క్ అనిపించింది. వర్షంలో కిందకి తీసుకెళ్ళి మళ్ళీ పైకి తీసుకురావడం రిస్క్ అనిపించి, చీకటిగా ఉన్నా పర్వాలేదు పైనే పూజ చేసుకుందామని డిసైడ్ అయ్యి పైనే పూజ చేసుకున్నాను. తర్వాత ఇలా కొంచెం నైవేద్యం పెట్టుకున్నాను. 10 అయ్యేటప్పటికి మా హస్బెండ్ వచ్చి ఆయన కూడా కొంచెం నేను మళ్ళీ లాస్ట్ ఫైనల్‌గా హారతి ఇచ్చి కొంచెం సేపు పైనే స్పెండ్ చేసి ఆ వికసిస్తున్న పువ్వుని ఒకటి తీసుకొచ్చి దేవుడికి పెడదాం మార్నింగ్ ఈరోజు మంగళవారం అమ్మవారికి పెడదామని కట్ చేసి తీసుకొచ్చి ఒక బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇంకొకటి తీసుకురాలేదు. అది చెట్టుకే ఉంచాను. ఆ చెట్టుకు ఉంచిన పువ్వు మాత్రం మళ్ళీ మొగ్గలాగా అయిపోయి ముడుచుకుపోయింది. ఇదే కానీ పెద్ద పువ్వు మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టాను కదా! అది అలానే ఉంది. పువ్వులాగే వికసించే ఉంది. అదే మార్నింగ్ మళ్ళీ పూజలో పెట్టుకుని మళ్ళీ పూజ చేసుకున్నానండి. ఇది నాకు తెలిసినట్టు ఇలా చేసుకున్నాను. కరెక్టా కాదా కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. చిన్నగా ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఓకే. టేక్ కేర్. బాయ్. Oh